రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ నీతివర్తనుడు. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడుగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అతడికి శీలవుడు అని పేరు పెట్టుకున్నాడు. కాలక్రమాన శీలవుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు. ఆయన ప్రజలను ఎంతో ప్రేమాదరాలతో పరిపాలించసాగాడు. దరిద్రం వల్ల, అజ్ఞానం చేత దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన దండించడానికి బదులు తన సమక్షానికి రప్పించుకుని అవసరమైతే వాళ్లకు డబ్బు ఇచ్చి హితబోధలు చేసి పంపేవాడు. ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గడమే కాక ప్రజలకు తమ రాజుపై అంతులేని భక్తి, గౌరవాలు ఉండేవి. కాశీరాజ్యానికి సమీపంలో ఉన్న కోసల దేశపు మంత్రికి కాశీరాజ్యాన్ని సులువుగా గెలవచ్చునని దుర్బుద్ధి పుట్టింది. ఆయన తన రాజుతో, కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు. అతను బందిపోటు దొంగలను, హంతకులను సైతం దండించడానికి వెనుకాడతాడు. అటువంటి పిరికివాణ్ణి మనం సునాయాసంగా జయించవచ్చు అని చెప్పాడు. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికై కోసలరాజు తన సైనికులను కొందరిని పిలిచి, మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవేశించి గ్రామాలను కొల్లగొట్టి రండి అని ఆజ్ఞాపించాడు. కోసల సైనికులు కాశీరాజ్య గ్రామాల మీదకి వచ్చి పడగానే అక్కడి ప్రజలు కలిసికట్టుగా వాళ్లను ఎదిరించి పట్టుకుని తమ రాజైన శీలవుడి దగ్గరకు తీసుకుపోయారు. మీరు విదేశీయుల్లాగా ఉన్నారు. మా గ్రామాలు కొల్లగొట్టడానికి రావటానికి కారణం ఏమిటి అని రాజుడు శీలవుడు వాళ్ళని ప్రశ్నించాడు. మహారాజా, మాకు తిండికి జరగక ఇలా చేయవలసి వచ్చింది అన్నారు కోసల సైనికులు. మీకు తిండికి అంత ఇబ్బందిగా ఉంటే నన్ను అడగకపోయారా అని శీలవుడు తన ధనాగారం నుంచి డబ్బు తెప్పించి వాళ్లకు ఇప్పించి పంపించి వేశాడు. శీలవుడు ఈ ప్రవర్తన చూసి కాశీరాజుకు కొంత ఆశ్చర్యం కలిగింది. అయినా మరొకసారి పరీక్షించి చూద్దామని అతడు ఈసారి ఎక్కువ మంది సైనికులను కాశీరాజ్యపు నగరాల మీదకి దోపిడీకి పంపాడు. వాళ్ళు సరిహద్దు గ్రామాలు దాటుతుండగా కాశీరాజ్య ప్రజలకు దొరికిపోయారు. ఈసారి కూడా శీలవుడు బంధితులైన సైనికులను శిక్షించకుండా కొంత డబ్బు ఇచ్చి పంపివేశాడు. దీనితో కోసలరాజుకు ఎక్కడా లేని ధైర్యం కలిగింది. ఆయన తన సైన్యాలతో కాశీరాజ్యం పైన యుద్ధానికి బయలుదేరాడు. ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులు, సేనాధిపతులు శీలవుడి దగ్గరకు వచ్చి, మహారాజా, కోసలరాజుకు మన శక్తి తెలియదులా ఉంది. మహాదర్పంగా మన పైకి యుద్ధానికి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కొనేందుకు సైనిక సమీకరణకు అనుజ్ఞ ఇవ్వండి అని కోరారు. శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు. అనవసర రక్తపాతం వద్దు. వాళ్లకు కాశీరాజ్యం కావాలని ఉంటే అలాగే తీసుకొనివ్వండి. వాళ్ల కోసం కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడు. ఆయన ఒక దూత ద్వారా కోసలరాజుకు, మీరు శత్రువులుగా రానవసరం లేదు, మిత్రులుగానే రావచ్చు అని వర్తమానం పంపాడు. ఈ వర్తమానాన్ని కోసలరాజు శీలవుడి దౌర్బల్యంగా భావించాడు. సద్వర్తన, రాజమర్యాదలు ఎరగని కోసలరాజు తన బలగంతో కాశీరాజు సభామందిరంలో ప్రవేశిస్తూనే శీలవుణ్ణి, మంత్రులను విరిచి కట్టమని సైనికులను ఆజ్ఞాపించాడు. అతిథులు ఇలా ప్రవర్తించడం ధర్మం కాదు అన్నాడు శీలవుడు. ఆ మాటలకు కోసలరాజు వికటంగా నవ్వాడు. అతడు ఆజ్ఞాపించగానే సైనికులు శీలవుడు, ఆయన మంత్రులు ధరించే లాంఛనాలను తీసివేశారు. శీలవుడు, ఆయన మంత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టి పోసాగారు. కొంతసేపటికి చీకటి పడింది. అందరూ అరణ్యంలోనే చెట్ల కింద పడుకున్నారు. వారికి ఆ రాత్రి భోజనం కూడా లేదు. అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగం అయింది. చాలామంది దొంగలు కాగడాలు పట్టుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళు రాజు శీలవుడితో, మహారాజా, మేము దొంగలం. తమ దయ వల్ల ఇంతకాలంగా మేము దొంగతనాలు చెయ్యకుండా జరిగిపోయింది. కానీ నేటి నుంచి మా కష్టాలు ఆరంభమవుతున్నాయి. అందుచేత మేము ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి
ఈ సొత్తంతా దొంగిలించి తెచ్చాం. ఇదిగో మీ దుస్తులు, లాంఛనాలు, ఖడ్గాలు. ఇది మీకోసం తెచ్చిన రాజభోజనం. మీరు ముందుగా రాజోచితమైన దుస్తులు ధరించి భోజనం చేసి తరువాత మేము తెచ్చిన ఈ ధనమంతా ఏం చేయమంటారో సెలవియ్యండి అన్నారు. శీలవుడు ఆయన మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు. తరువాత శీలవుడు దొంగలతో, కొత్త రాజు మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది తెలుసుకోవడం మంచిది. అది తెలుసుకోకుండా ముందుగానే మీరిలా దొంగతనాలకు పాల్పడటం మంచిది కాదు. ఈ ధనమంతా తీసుకుపోయి రాజుకు ఇచ్చి ఆయన మీ బతుకు తెరువుకు ఏం చెయ్యమంటాడో అడగండి అన్నాడు. ఆతిథ్యం ఇచ్చిన వారిని పచ్చిదారి దొంగల్లా దోచిన వాడికి న్యాయబుద్ధి ఉండదు మహారాజా. మేమా నీచుడి దగ్గరికి వెళ్ళం. మీరే మాకు ఎప్పటికీ మహారాజులు అన్నారు దొంగలు. ఆ కొత్త రాజు దగ్గరకు మీరు వెళ్ళకపోతే ఈ ధనం తీసుకొని నేనే ఆయన దగ్గరకు వెళతాను అన్నాడు శీలవుడు. ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మర్నాడు ఉదయానికల్లా రాజసభ చేరుకున్నాడు. శీలవుణ్ణి చూడగానే కోసలరాజు నిర్ఘాంతపోయాడు. శీలవుడు జరిగిందంతా చెప్పి, మహారాజా, నాకన్న ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు. అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పరిపాలనలో జరుగుబాటు ఉండదని భయపడి రాత్రి తమ ఖజానా దోచారు. వారి సమస్యలను నాకన్నా మీరు మరింత న్యాయసమ్మతంగా పరిష్కరిస్తారని అభయం ఇచ్చి మీ సొత్తు మీకు ఒప్పగించవచ్చాను. ఇంతకన్నా ఈ రాజ్యంలో నాకు వేరే పని లేదు అన్నాడు. ఈ మాటలతో కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది. ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చి శీలవుడి కాళ్లపై పడి, మహాత్మా, దొంగలు సైతం ప్రేమించే మీ మహిమ సద్వర్తన గ్రహించలేక నీచుడనైన నా మంత్రి సలహాలను విని తమ పట్ల తీరని ద్రోహం చేశాను. నన్ను అనుగ్రహించండి. మీ రాజ్యం మీరు ఏలుకోండి. మీ మైత్రి చాలు. మీ రాజ్యం నాకు అక్కరలేదు అన్నాడు. శీలవుడు తిరిగి కాశీ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. ఆయన కోసలరాజుకు అన్ని మర్యాదలు చేసి అతన్ని అతడి రాజ్యానికి పంపించి వేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?